క్లియర్ చేస్తున్నాను. ఇండికేటర్స్ అనేవి మనకి ట్రెండ్ డిసైడ్ చేసుకోవడానికి ఉంటాయండి. ఫస్ట్ ఇండికేటర్స్ ట్రెండ్ని డిసైడ్ చేస్తాయి. ఇందులో మీరు ఏ ఇండికేటర్ అయినా వాడండి, ఎనీ ఇండికేటర్, ప్రతి ఇండికేటర్ కూడా ఒకానొక టైంలో కరెక్ట్గా పనిచేస్తుంది. చూడండి, అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారు చూడండి, ఒక వాచ్ ఉందనుకోండి, ఒక గడియారం, ఇది ఆగిపోయింది, ఎగ్జాంపుల్ గడియారం ఆగిపోయింది, ఆగిపోయినా సరే ఎవ్రీ డే 2 times రైట్ టైం చెప్తుంది ఆగిపోయిన గడియారం. ఆమె కరెక్ట్? సపోజ్ 10:10 దగ్గర ఆగిపోయింది అనుకుందాం, ఉదయం 10:10 చూపిస్తుంది, నైట్ 10:10 కూడా 10:10 చూపిస్తుంది. అంటే 2 టైమింగ్స్లో ఆ గడియారం రైట్ టైం చూపించింది. లాజిక్ మిస్ అవ్వకండి. ఏ ఇండికేటర్ అయినా సరే పని చేయకుండా ఉండదు. అయితే మనం ఏం చేస్తామంటే ప్రతి ఇండికేటర్ కూడా పనిచేస్తుంది. మనం ఏం చేస్తామంటే ఈరోజు మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నాం, ఈఎంఏ పెట్టుకున్నాం, 9.21 పెట్టుకున్నాం. ఈ 9.21లో మనకు లాస్ వచ్చింది. రేపు ఏం చేస్తామంటే మళ్ళీ గూగుల్లోకి యూట్యూబ్లోకి వెళ్తాం, బెస్ట్ ఇండికేటర్ ఇన్ ద వరల్డ్ అని సెర్చ్ చేసి మళ్ళీ ఇంకో కొత్త ఇండికేటర్ని తీసుకుంటాం. ఆ రోజు ఆ ఇండికేటర్ మీద ట్రేడ్ చేస్తాం, మళ్ళీ లాస్ వస్తుంది. ఎప్పుడైతే న్యూ ఇండికేటర్ కూడా మీకు లాస్ వచ్చిందో ఒక్కసారి మీకు కన్ను ఎక్కడ పడుతుంది? నిన్న డిలీట్ చేసేసినటువంటి ఇండికేటర్ మీద చూస్తారు. 9.25 దగ్గర సూపర్గా మీకు మూవ్ వచ్చి ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తారు మీరు? అరే అనవసరంగా కొత్త ఇండికేటర్కి వెళ్ళాను, మళ్ళీ 9.21కి వచ్చేద్దామని 9.21కి వచ్చారు. తర్వాత మళ్ళీ సైడ్ వేస్. అందులో మీకు ఈ న్యూ ఇండికేటర్ అనేది సూపర్గా చూపించింది. ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతారు. ఇలా దానికి షిఫ్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే మీరు కంప్లీట్గా లాస్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, 9.21 అనేది ఒకరోజు మీకు లాస్ ఇచ్చింది, బట్ తర్వాత రోజు మీకు ప్రాఫిట్ ఇచ్చింది. న్యూ ఇండికేటర్ అనేది కూడా ఫస్ట్ సారి మనకు లాస్ ఇచ్చింది, కానీ ఆ తర్వాత రోజు ఇది ప్రాఫిట్ ఇచ్చింది. సో మీరు ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని మీరు మర్చిపోకండి, మీ రిస్క్ ఎంత, ఎన్ని ఇండికేటర్స్ ఉన్నా మీ రిస్క్ ఎంత, మీ రివార్డ్ ఎంత. ఓకే, మీ క్యాపిటల్ 1 lakh అయితే మీరు రిస్క్ ఎంత తీసుకుంటారు? మీ క్యాపిటల్ 10,000 అయితే మీ రిస్క్ ఎంత తీసుకుంటారు? మీ క్యాపిటల్ 1,000 అయితే మీ రిస్క్ ఎంత? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రిస్క్ రివార్డ్ అనేది ఇప్పుడు ఇండికేటర్ చూపించిందని గుడ్డిగా దూరిపోలేం కదా. ఓకే, దూరిపోయాం. ఇండికేటర్ మార్కెట్ మూమెంట్ వస్తేనే చూపిస్తుందా, మార్కెట్ మూమెంట్ లేకపోయినా ఇది ఇక్కడి వరకు వెళ్ళిపోద్దని చూపిస్తుందా? మార్కెట్తో పాటుగా మార్కెట్లో నడుస్తుంది ఇండికేటరు. మార్కెట్ కంటే బిఫోర్గా చెప్పదు. మార్కెట్లో వచ్చినటువంటి క్యాండిల్స్ని క్యాల్కులేట్ చేసుకొని లాస్ట్ 20 క్యాండిల్స్, లాస్ట్ 9 క్యాండిల్స్, లాస్ట్ 11 క్యాండిల్స్, లాస్ట్ 41 అంటే ఆల్రెడీ జరిగిపోయిన దానిని ఇండికేట్ చేస్తుంది అది. సో లాస్ట్ అయిపోయినటువంటి దానిని బట్టి ఇలా ఉండొచ్చని ఒక అంచనా, అంతే. దీని ద్వారా ఏం చేయాలంటే మనము ట్రెండ్ని డిసైడ్ చేసుకోవాలి. ఒక ఇండెక్స్కి వచ్చేసరికి మాత్రం ప్రైజ్ యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైజ్ యాక్షన్ అనేది అంత ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్ కాదు. ఇది లైవ్లో చూస్తేనే కానీ ఇది అర్థం కాదు. లైవ్ అయిపోయిన తర్వాత ఎవరైనా చెప్తారు. లైవ్లో చూస్తేనే కానీ ఇదిగో ఇన్ని పాయింట్లు వెళ్తుంది, ఇన్ని పాయింట్స్ వెళ్తుంది, 100 పాయింట్లు వెళ్తుంది, 200 పాయింట్స్ వెళ్తుంది అని లైవ్లో మీరు చెప్పగలగాలి. అప్పుడు ఈ ట్రెండ్ను బేస్ చేసుకొని మీకు రాబోతున్నటువంటి పాయింట్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకుంటే ఏమవుతుందంటే అది మనకు యాక్యురసీ కరెక్ట్గా ఉంటుంది. లేదనుకోండి ఇండికేటర్ పైకే చూపిస్తుంది, బట్ ఆప్షన్ మాత్రం అలా కిందకు వచ్చేస్తుంది. అందుకే మెయిన్ ఫస్ట్ ఇండికేటర్ అవుతుంది యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తే అన్ని ఇండికేటర్లు బాగా పనిచేస్తాయి. అందుకే నేను ఎప్పుడూ కూడా డిఫరెంట్ ఇండికేటర్స్ని ట్రై చేస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. తెలుసా మీకు, ఎప్పుడు ఏదో ఒక ఇండికేటర్, ప్రతి వీక్ కూడా ఎవ్రీ వీక్ ఏదో ఒక ఇండికేటర్ నేను చెక్ చేస్తూ ఉంటాను. ఎందుకు చెక్ చేస్తానో తెలుసా? ఎందులో యాక్యురసీ ఎలా ఉంది, ఎక్కడ ట్రేడ్ జరుగుతుంది, బిఫోర్గా ఉన్నటువంటి ఇండికేటర్కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, చాలా ట్రై చేస్తూనే చాలా చెక్ చేస్తూ ఉంటాను. లైవ్ మార్కెట్లో కూడా దాన్ని టెస్ట్ చేస్తాను. ఇది బాగుంది అని అనుకుంటేనే నేను ఇది వాడండి అని మీకు ఇస్తాను, దీనిని ఉపయోగించుకోండి అని ఇస్తాను.
ఒక స్పెషల్ ఇండికేటర్, ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్స్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ శాతం ప్రపంచం వరల్డ్ మొత్తం వాడేవి ఈఎంఏ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్ అండి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లేదా సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎస్ఎంఏ ఆర్ ఎంఏ మూవింగ్ యావరేజ్. వీటిని వరల్డ్ మొత్తం కూడా రికగ్నైజ్ చేసి ప్రపంచం మొత్తం కూడా వీటిని వాడుతూ ఉంటారు. అంతా ఎక్సలెంట్గా పనిచేసేటువంటి ఇండికేటర్స్ ఇవి. దీనిని బేస్ చేసుకొని నేను 9, 11, 45 ఇచ్చాను. ఓన్లీ 9, 11, 45 ఎవ్రీ కాన్సెప్ట్లో పనిచేస్తాయి ఇవి. అది క్రిప్టోనా లేదా ఫరెక్సా లేదా ఇండియన్ మార్కెట్సా, ఫ్యూచర్సా, ఇండెక్సా, ఎనీథింగ్ ఎందులోకి వెళ్ళండి. 9, 11, 45 నేను చూస్తున్నవి. మీరు 921 కూడా పెట్టుకోవచ్చు. చాలామంది 520 పెట్టుకుంటారు, చాలామంది 821 పెట్టుకుంటారు. చాయిస్ ఈజ్ యువర్స్. ఎప్పుడైతే లాంగ్ టైం ఫ్రేమ్లో మీరు ఎక్కువగా అంటే లాంగ్ టైం ఫ్రేమ్లో ఉన్న ఇండికేటర్లు టైం ఫ్రేమ్ కానీ వాడారనుకోండి 9, 11, 45 దీనిలో మీకు ఏంటంటే కన్ఫర్మేషన్ అనేది స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇస్తుంది 45. సో 5 చాలామంది 515, 516 కూడా వాడతారండి. 515, 516 ఇవి చాలా ఫాస్ట్గా ట్రేడ్ ఇచ్చేస్తాయి. అంతే ఫాస్ట్గా ట్రేడ్ని ఎస్ఎల్ కూడా ఇచ్చేస్తాయి. ఎప్పుడైతే చూడండి చాలామంది 200 ఈఎంఏ వాడతారు, 100 ఈఎంఏ వాడతారు, 50 ఈఎంఏ వాడతారు, లేదా 50 WME ఇస్తారు, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఇలా డిఫరెంట్గా వాడతారు. వీటన్నిటిని క్రాస్ చేస్తేనే కానీ ఎంట్రీ తీసుకోరు. ఇవి ఫ్యూచర్స్కి బాగుంటాయి, లాంగ్ టైం ఫ్రేమ్లో ఫ్యూచర్కి బాగుంటుంది, స్టాక్స్కి బాగుంటుంది. మరి ఇండెక్స్కి బాగోదంటే ఇండెక్స్కి 200 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్రేడ్ మ్యాక్సిమం అయిపోయి ఉంటుంది. ఉదాహరణకి చెప్తాను, ఈరోజు మార్నింగ్ మీకు స్టార్ట్ అయింది ట్రేడు, సైడ్ వేస్లో స్టార్ట్ అయింది. మార్నింగ్ ఏం చేయిందండి, సైడ్ వేస్లో మార్కెట్ స్టార్ట్ అయింది. 200 మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నాం అనుకుందాం. మనకి ట్రేడ్ ఎప్పుడు వస్తుంది, క్యాల్కులేషన్లో లాస్ట్ 200 క్యాండిల్స్ క్యాల్కులేషన్ చేసి అప్ ట్రెండా డౌన్ ట్రెండా చెప్తుంది అది. ఇప్పుడు మనకి ఈ రోజు ట్రెండ్ ఎలా ఉందో మనకు తెలియాలి అంటే ఆ రోజు గ్యాప్ అప్ అయిపోయి ఉండొచ్చు, లేదా గ్యాప్ డౌన్ అయిపోయి ఉండొచ్చు. అంటే 200 మూవింగ్ యావరేజ్ నీకు సిగ్నల్ ఇచ్చేసరికి ఎంత టైం పడుతుంది, చార్ట్లో చూపిస్తాను. ఇది ఎగ్జాంపుల్. అంటే ఇండెక్స్కి కొన్ని ఇండికేటర్స్ని అస్సలు యూజ్ చేయకూడదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ, రీసెంట్గా మన యొక్క చార్ట్ అండి ఇది. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే మూవింగ్ యావరేజ్ ఒకటి పెడుతున్నాను, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కానీ మూవింగ్ యావరేజ్ పెడుతున్నాను. నార్మల్ మూవింగ్ యావరేజ్, ఓకేనా. ఎక్కడ ఉంది ఇది, సింపుల్ మూవింగ్ యావరేజ్. ఓకే, సింపుల్ మూవింగ్ యావరేజ్ యొక్క సెట్టింగ్ ఏం పెడుతున్నానంటే 200 పెడుతున్నాను. అంటే మీరు మూవింగ్ యావరేజ్ వాడకూడదు అనేది నా కాన్సెప్ట్ కాదు ఇక్కడ. బట్ ఇండికేటర్స్ ఎలా పనిచేస్తే మీరు తెలుసుకోకపోతే అది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడండి 200 మూవింగ్ యావరేజ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ మీరు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి చూడండి, మార్కెట్ మనకి బిఫోర్గా ఉన్నటువంటి మార్కెట్ని లైన్స్ అన్నీ కూడా నేను హైడ్ చేస్తున్నాను, మీకు డిస్టర్బెన్స్గా కనబడుతుంది. మీకే కాదు నాకు కూడా ఇది డిస్టర్బెన్స్గానే కనబడుతుంది. ఓకేనా, ఇది చూడండి ఏ రోజు ఇది 9:05 ఏం తీసుకున్నాను, ఇండెక్స్ కదా. ఓకే, వెరీ గుడ్. 2వ తేదీన 200 మూవింగ్ యావరేజ్ బిలోకి వచ్చింది. అంటే మార్కెట్ ఎలా ఉంది, ఇది 200 మూవింగ్ యావరేజ్ బిలోకి వస్తే నెగిటివ్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అంతేనా. డౌన్ ట్రెండే. బట్ వాస్తవంగా చెప్పండి, డౌన్ ట్రెండే కానీ ఈ ఇండెక్స్లో పాయింట్స్ ఏమైనా క్యాచ్ చేయడానికి ఉందండి. ఇప్పుడు డౌన్ ట్రెండ్ అని పిఈ తీసుకో కూర్చున్నారు, ఎంతసేపుడిగా పిఈ పెరిగితే చెప్పండి. సైడ్ వేస్లో ట్రెండ్ డౌనే, 200 మూవింగ్ యావరేజ్ కిందకే వచ్చింది. బట్ ఎంతసేపు పిఈ తీసుకో కూర్చున్నారు అండి. ఈ ఒక్క క్యాండిల్లోనే మీకు 40-50 పాయింట్లు లాస్ వచ్చేసి ఉంటుంది, జస్ట్ కిందకు వచ్చి పైకి వెళ్ళేందుకు. ఆ తర్వాత నుంచి మార్కెట్ కంప్లీట్గా ఒక 40, 50, 60, 100 పాయింట్ల రేంజ్లో ఉండిపోయింది. అసలు పెరుగుతాయి ప్రీమియమ్స్. ఇండికేటర్ బాగా చూపించింది డౌన్ ట్రెండ్ అని. ఆ తర్వాత రోజు మళ్ళీ ఓపెన్ అయింది, ఇది కూడా దీని కిందనే.
ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్లో ఇది కొంచెం క్యాచ్ చేశారు. ఆ తర్వాత ఇంకా డౌన్లోనే ఉంది కాబట్టి ఇది చాలా దూరం డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటాను. నాకు వచ్చిన ప్రాఫిట్ అలా ఈ సైడ్ వేస్లో తినేసింది అది. అర్థమైంది మీకు? తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను, ఇంకొంచెం ముందుకి. అదే మూవింగ్ యావరేజ్ కింద ఉంది, అదే మూవింగ్ యావరేజ్ కింద ఉంది. బట్ మార్కెట్ ఎక్కడుంది ఇప్పుడు? ఇక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ అప్ అయింది, ఇక్కడికి ప్రైజ్ యాక్షన్ కొట్టింది, బట్ మూవింగ్ యావరేజ్ డౌన్లో చూపిస్తుంది. దీన్ని బట్టి తీసుకుంటే మనం ట్రేడ్ ఏం తీసుకోవాలి? మళ్ళీ పుట్టే తీసుకోవాలి. ఆ మూవింగ్ యావరేజ్నే ఫాలో అయితే మళ్ళీ పుట్టే తీసుకోవాలి. సపోజ్ తీసుకున్నాం అనుకుందాం, ఇక్కడ మనం తీసుకున్నాం, మార్కెట్ పైకి వెళ్ళింది, బీభత్సమైన లాస్ చూపిస్తుంది ఇక్కడ ఈ పెద్ద క్యాండిల్లో. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చింది, దీని దగ్గరకు వచ్చి మీరు అనుకుంటే అమ్మయ్య మార్కెట్ కిందకు వచ్చింది అనుకుంటారు, కానీ మీ లాస్ ఇంకా లాస్ లాగే ఉంటుంది. ఎందుకంటే దీనిలో గ్రీక్స్ అనేవి ఉంటాయి, డికే అనేది ఉంటుంది. ఈ డికే మిమ్మల్ని ఏం చేస్తుందండి, మీకు రావాల్సిన ప్రాఫిట్ని కూడా తినేస్తుంది. ఆ తర్వాత మార్కెట్ స్లైడ్గా అంటే కొంచెం స్లో అండ్ స్టడీగా కిందకు వచ్చింది. జస్ట్ ఈ లాస్ కాస్త పోయి కాస్ట్ టు కాస్ట్లోకి వస్తారు. కావలిస్తే మీరు ప్రీమియంలోకి వెళ్ళి చెక్ చేసుకోండి, ప్రీమియమ్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. తర్వాత కష్టపడి మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి ఓపెన్ అయింది, డిసైడ్ అవుతున్నారు మీరు మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళింది కాబట్టి ఈ క్యాండిల్ దగ్గర నేను ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నారు, ట్రేడ్ తీసుకున్నారు, ఎక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నారు, తీసుకున్న తర్వాత ఏం జరిగింది? ఎన్ని పాయింట్లు వచ్చింది? 60 పాయింట్లు వచ్చింది. 60 పాయింట్లు ఇండెక్స్లో వస్తే 80 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టాల్సి వచ్చింది. లేదా కనీసం ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకున్న 1:2 పెట్టారు. నిజం చెప్పండి, 1:2 కూడా కాదు, 1:1.5 పెట్టారు. ఇదిగో ఇక్కడ కనబడుతుంది 1:1.43 అప్రాక్సిమేట్లీ 5 అనుకోండి. బట్ ఆ తర్వాత వచ్చినటువంటి డౌన్ ట్రెండ్లో మొత్తం వచ్చిన ప్రాఫిట్తో సహా అంతా కూడా ఏమైపోద్దండి? 0. ఎందుకు? సైడ్ వేస్. మనకి ఇండికేటర్ ఏం చూపించింది? అప్ ట్రెండ్. బట్ అప్ ట్రెండ్ చూపించినా సరే మీకు అదే ఇండికేటర్ ఏం చేసిందండి? సైడ్ వేస్ తీసుకొచ్చేసింది. ఇక్కడ కూడా సైడ్ వేస్, ఇక్కడ కూడా అప్ ట్రెండే. 200 మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ ఉంది కాబట్టి ఇది కూడా అప్ ట్రెండ్ అని మనం నమ్ముతాం. అంటే ఒక ఇండికేటర్నే మీ బ్రెయిన్ వాడకుండా ఒక ఇండికేటర్నే వాడితే జరిగే ప్రమాదం చెప్తున్నా. తర్వాత కొంచెం గ్యాప్ డౌన్ అయింది, కానీ దీనిపైనే ఉంది కాబట్టి మీరు ఏం చేశారు? మళ్ళీ సిఈ సైడ్ తీసుకున్నారు. రూల్ కదా. కానీ అది ఏం చేసింది? టపా కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇందులో సిఈ ఎంత లాస్లో ఉంటుందండి? ఆల్మోస్ట్ మీ అమౌంట్ 90% క్యాపిటల్ అక్కడ ఎగిరిపో ఉంటుంది, డిప్లాయ్ చేసిన క్యాపిటల్. అలా కిందకి రండి, మళ్ళీ అప్ ట్రెండ్. ఇది అప్ ట్రెండ్. మార్నింగ్ లేచారు, మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అయింది, ఎలాగైనా సరే ఈరోజు అప్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి తీసుకుందాం అనుకున్నారు. ఇక్కడి నుంచి మార్కెట్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, అలా కంప్లీట్ సైడ్ వేస్ పెట్టింది, మళ్ళీ నో ట్రేడ్. ఒకవేళ ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ని బట్టి తీసుకుంటే సిఈ తీసుకో కూర్చోవాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలోనికి మీరు రండి. ఇప్పుడు ఇండికేటర్స్ అనేవి ట్రెండ్ని డిసైడ్ చేస్తాయి, కానీ ప్రాఫిట్ అండ్ లాస్ని కాదు. ఇండికేటర్స్ అనేవి డైరెక్షన్ ఎలా ఉందో చూపిస్తాయి, బట్ జరిగిపోయిన దానిని బట్టి చూపిస్తాయి తప్ప అప్కమింగ్ మార్కెట్ గురించి చెప్పలేవు. కాబట్టి మార్కెట్ కండిషన్స్, టెక్నికల్స్ ఇవన్నీ కూడా మీకు ఐడియా లేదనుకోండి, మీరు ఎన్ని చేసినా, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సింపుల్గా అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లా మారిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇండికేటర్ ఎంతవరకు పనిచేస్తుంది, దీనిని ఎంతవరకు నమ్మొచ్చు, దీనితో పాటుగా దీని సపోర్టివ్ ఇండికేటర్స్ ఏమున్నాయి, దీంతో పాటుగా దీనికి హెల్ప్ చేసేవి ఏమున్నాయి, ఇవి కూడా మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీరు తీసుకునేటువంటి ఇండికేటర్స్కి ఒక సర్టన్ వాల్యూ అనేది ఏర్పడుతుంది. ఇంకా అర్థమవుతుందండి? ఖచ్చితమైనటువంటి వాల్యూ అనేది అప్పుడు ఏర్పడుతుంది. లాంగ్ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి ఇండికేటర్స్, దీన్ని ఏమైనా ఫ్యూచర్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్కి 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ కదా, ఫ్యూచర్లో 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఇక్కడ వచ్చిన క్రాస్ అవరు ఇంకా దాని కిందే ఉంది. అసలు ట్రేడే దొరికిందండి మీకు? ట్రేడే దొరకలేదు. ఒకవేళ ఇక్కడెక్కడైనా ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే ఏ ఇండికేటర్ మీకు సపోర్ట్ చేసిందని తీసుకుంటారు ఇక్కడ? ఇదే 200 మీద ఫాలో అయితే. సో దానికి సంబంధించి ఇంట్రాడే కొరకు మళ్ళీ వేరే ఇండికేటర్లు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది కంటిన్యూగా ఏమవుతుందండి? డౌన్కి వచ్చి అప్కి వచ్చి, డౌన్కి వచ్చి అప్కి వెళ్ళింది.
మళ్ళీ రేపు ఏమైనా కొంచెం డౌన్కి వచ్చింది అనుకోండి, మళ్ళీ తర్వాత అప్పకి మార్కెట్స్ ఏమైనా సరే పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి, కిందకి రావడానికి కాదు. బట్ మార్కెట్ కండిషన్స్ని బట్టి అది పైకా కిందికా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎప్పుడు కూడా మన మీద ఉంటుంది. లాస్ట్ ఫ్యూ ట్రేడ్స్, ఓకే. ఇక ఇండికేటర్స్ గురించి మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను. SMA 200 అంటే అర్థం ఏంటంటే లాస్ట్ 200 క్యాండిల్స్ యొక్క లెక్క పెట్టండి. లాస్ట్ 200 క్యాండిల్స్ యొక్క యావరేజ్ మూమెంట్ ఎలా ఉందో తెలియజేసేది ఈ 200. మీరు ఏదైతే ప్రైస్ యాడ్ చేస్తున్నారో అది 9, 11, 45 అంటే ఆ నెంబర్ ఏదైతే ఉందో బిఫోర్గా క్రియేట్ అయినటువంటి క్యాండిల్స్ యొక్క నెంబర్ అది. అర్థమైంది మీకు? ఎంతకుముందు ఏర్పడినటువంటి క్యాండిల్స్ వాటి యొక్క నెంబర్ అనమాట. లాస్ట్ 9 క్యాండిల్స్ యొక్క మూమెంట్ లా ఉంది, లాస్ట్ 11 క్యాండిల్స్ యొక్క మూమెంట్ ఇలా ఉంది, లాస్ట్ 45 క్యాండిల్స్ యొక్క మూమెంట్ ఇలా ఉందని తెలియజెప్పేది. క్లియర్ అండి? ప్రపంచంలో ఎక్కువ శాతం వాడేటువంటి ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్. ఇంకా వాళ్ళు సొంతంగా చాలా ఇండికేటర్స్ని క్రియేట్ చేసుకున్నారు, తయారు చేసుకున్నారు, చాలా తెచ్చుకున్నారు. కానీ అన్నింటికంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏదైనా ఉంది అంటే అది కంప్లీట్గా మూవింగ్ యావరేజెస్. ఇందులో చూడండి, ఫ్యూచర్లో మీరు చేస్తున్నారు అనుకోండి, మార్కెట్ కిందకి వచ్చింది, ఇక్కడి నుంచి బాటమ్ 1, 2, 3 అండి లోయర్ హై క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది. కాబట్టి మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చిన టెక్నికల్స్ అనమాట, వీటిని ఏమంటారు టెక్నికల్స్. ఇలా ఒక లైన్ పెట్టుకొని మళ్ళీ కిందకు వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఏం చేయాలి, బై చేస్తూ వెళ్ళాలి. సపోజ్ ఈ లైన్ క్రాస్ చేసింది అనుకోండి, మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఇండికేటర్ అవసరంలా, ఇది టెక్నికల్ అనాలిసిస్ది. కేవలం టెక్నికల్స్ ఉంటే చాలు. దీనిలో మీరు ఇది కిందకుందా మీదకుందా అని మీకు అర్థమైపోద్ది. హయ్యర్లో పెడుతుందంటే అర్థం ఏంటి, ఈ లోస్ అనేవి లాస్ట్ ఫ్యూ లోస్ అనేవి బిఫోర్గా ఉన్నటువంటి లో కంటే ఎవ్రీ లో ఈజ్ హై. కాబట్టి ట్రెండ్ ఇప్పుడు ఎలా ఉంది, లైట్గా అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. మళ్ళీ ఏ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ దీని కిందకు వస్తుంది అనుకోండి, మళ్ళీ ట్రెండ్ ఏమైనట్టు సైడ్ వేస్ టు లోయర్. ఎందుకు సైడ్ వేస్ అన్నామంటే ఈ బిఫోర్గా ఏర్పడినటువంటి స్వింగ్ని దాటినంత వరకు అది సైడ్ వేస్ ట్రెండే. ఓకేనండి? 24,400ని దాటి మార్కెట్ ఎప్పుడైతే వెళ్తుందో అక్కడి నుంచి మరలా మార్కెట్ సైడు బుల్ సైడ్ కొంచెం స్టార్ట్ అయినట్టే. ఇందులో మీరు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు ఎప్పుడైనా సరే ట్రెండ్తో పాటుగా మార్కెట్లో చాలా రేర్గా తెలుసుకునేటువంటి టెక్నిక్ అండి, తక్కువ మందికి మాత్రమే తెలిసినటువంటి టెక్నిక్ అండి ఇది. మార్కెట్లో FIS DIS డేటాను చూడండి. ఎప్పుడు కూడా FIS DIS డేటా లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఎంత ఉందండి, 22,277. అంటే FIS యొక్క యాక్టివిటీ నథింగ్ అనమాట. ఇందులో వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు హోల్డ్ చేసేవాళ్ళు జస్ట్ 22,000 మాత్రమే హోల్డ్ చేశారు. అంటే అర్థం ఏంటి, మార్కెట్లో మూమెంట్ ఎలా ఉంటుందో తెలియదు, ముందుకెళ్తుందో వెనక్కి తెలియదు. అంటే మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, కిందకి లాక్కు రావడానికి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నారు, కేవలం సైడ్ వేస్లో మాత్రం ఉన్నారు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, మన మార్కెట్ చూడండి, ఇదిగోండి, పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, సైడ్కి వచ్చింది, కిందకి వచ్చింది, పైకి వచ్చింది, కిందకి వచ్చింది. మొత్తానికి మాత్రం ఇదొక రేంజ్ని క్రియేట్ చేసుకో. రేంజ్లోనే మార్కెట్ అనేది ఏమైపోయిందండి, కంప్లీట్గా ఇరుక్కుపోయింది. ఇప్పుడు దీని పైకి వెళ్తే బుల్లిష్, దీని కిందకు వస్తే మళ్ళీ అగైన్ బేరిష్. సో ఇలా మీరు ఏంటంటే ఎప్పుడూ కూడా దీనిని మీరు అర్థం చేసుకోవాలి. FIS DIS డేటాను బట్టే మీరు ఇప్పుడు సైడ్ వే స్ట్రాటజీస్ని ప్లే చేసుకోవచ్చు. సైడ్ వే స్ట్రాటజీస్ తీసుకున్నా ఇక్కడ మీకు లాస్ అనేది ఉండదు. మనం RBI ఈవెంట్ని గురించి మనం లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో సైడ్ వే స్ట్రాటజీస్ ఏమి కూడా వేసుకోలేదు. రీజన్ ఏంటంటే RBI ఈవెంట్ ఉంది. ఈవెంట్ టైంలో FIS డేటా, DIS డేటా, టెక్నికల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏవి పనిచేయవండి. ఈవెంట్స్ టైంలో ఏవి పనిచేయవు. కేవలము ఇన్స్టంట్గా మార్కెట్లో వచ్చేటువంటి న్యూస్ మాత్రమే మార్కెట్ని డ్రైవ్ చేస్తుంది. ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత మరలా మార్కెట్ అనేది అగైన్ తన డైరెక్షన్లో, అది అప్ ట్రెండ్ కావచ్చు, డౌన్ ట్రెండ్ కావచ్చు, ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది వెళ్తుంది. ఎగ్జాంపుల్, ఎలక్షన్ టైంలో మార్కెట్ ఏమైంది, మార్కెట్ చూడండి ఎంత ఎక్కువగా ఫాలో అయిందండి. ఇది చూపిస్తాను. ఎలక్షన్ టైంలో ఇదండి ఎలక్షన్ క్యాండిల్ ఇది. ఓకే, గ్యాపప్ అయిపోయింది, కంప్లీట్ గ్యాపప్ అయిపోయింది. తర్వాత ఏమైంది, కంప్లీట్లీ మార్కెట్ డౌన్కి వచ్చిందా, డౌన్లో ఉండిపోలా. సో న్యూస్ అనేది ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకున్నారో ఆ రోజు ఆ న్యూస్ని బట్టి మార్కెట్ ఫాల్ 8%, 10% వరకు. ఆ తర్వాత మరలా అనుకున్న దానికి
వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ మరలా ఏమైంది, రికవర్ అయిపోయి ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో మార్కెట్లో ఇది సహజం. చూడండి ప్యాటర్న్, చూడండి మీరు ఒక్కసారి ప్యాటర్న్ చూడండి ఎలా ఉందో. ఎలా ఉందండి ఇది ప్యాటర్న్? ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ప్యాటర్న్ మీరు గమనించండి. హై లో, హై లో, హై లో, ప్రతిసారి కూడా హై లో మళ్ళీ వెళ్తుంది హైకి. సో మార్కెట్ ఎప్పుడు కూడా కంటిన్యూగా పైకి వెళ్దు, కంటిన్యూగా కింద పడిపోదు. మార్కెట్లో ఎప్పుడు హైస్ లోస్ క్రియేట్ చేసుకుంటూ హార్ట్ బీట్లో ఉండేటువంటి పల్స్ రేట్ ఎలాగైతే మనకు ఉంటుందో అలాగే మార్కెట్ కూడా జర్నీ చేస్తూ ఉంటుంది. డిప్ అయిన ప్రతిసారి కూడా ఇన్వెస్టర్స్ బై చేసుకుంటారు, అప్పకెళ్ళిన ప్రతిసారి ప్రాఫిట్లో ఉన్న స్టాక్స్ని ఎగ్జిట్ అవుతారు, డిప్కి వచ్చిన ప్రతిసారి మరలా వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా చేసుకుంటూ వాళ్ళ క్యాపిటల్ని వాళ్ళు ఏం చేస్తారంటే కన్సిస్టెన్స్గా వాళ్ళు పెంచుకుంటారు. అయితే ట్రేడింగ్లో దీనికి సంబంధం లేదు, మార్కెట్ పడిపోయిన సంబంధం లేదు. మార్కెట్ ఇప్పుడు చూడండి 24,000 దగ్గర ఉన్నటువంటి మార్కెట్ 10,000కి వచ్చేసిన ఇన్వెస్టర్స్కి భయం తప్ప, ఇన్వెస్టర్స్కి ప్రాబ్లం తప్ప ట్రేడర్స్కి నో ప్రాబ్లం. ఎందుకంటే ట్రేడర్స్కి కావాల్సింది మూమెంట్, అది కిందకా పైకి అనవసరం. పైకన్నా పోవాలి 100 పాయింట్లు, కిందకన్నా వచ్చేది 100 పాయింట్లు, అప్పుడే ట్రేడర్స్కి మనకు డబ్బులు వస్తాయి. బట్ ఇన్వెస్టర్స్కి అలా కాదు. ఇన్వెస్టర్స్కి ఒకవేళ ఇండెక్స్ ఫండ్లో తీసుకున్నారనుకోండి, ఇండెక్స్ పెరిగితేనే ఆ ఫండ్ పెరుగుతుంది. ఇండెక్స్ పెరగలేదనుకోండి, ఇండెక్స్ సైడ్ వేస్లో ఉండిపోయింది. ఇప్పుడు చూడండి ఇది ఇండెక్స్లో నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇక్కడ మీకు వాళ్ళ ప్రాఫిట్స్లోంచి కొంత ప్రాఫిట్ తగ్గిపోయి ఉంటుంది. అదే ఈ టాప్లోకి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో లాస్లో ఉంటుంది. కాదంటారా? అదనమాట. సో ఇండెక్స్ల మీద, అలాగే ఏదైనా ఒక సెక్టార్ మీద, ఏదైనా ఒక సెక్టార్ ఉందనుకోండి, సెక్టోరియల్ ఇండెక్స్ కూడా ఉంటుంది మన దగ్గర. మన ఇండియన్ మార్కెట్లో ఏంటంటే సెక్టోరియల్ ఇండెక్సెస్. అవి ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తాను చూడండి. ఎక్కడ సెక్టార్స్ ఇది చూడండి. ఈ సెక్టార్స్లో ఏ సెక్టార్స్ ఉన్నాయి చూడండి. ఎఫ్ఎంసీజీ సెక్టార్. ఎఫ్ఎంసీజీ అంటే ఎంతమంది తెలుసు? ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమర్ గూడ్స్. అంటే మనం తినేటువంటి ఉప్పు, పప్పు, బియ్యం ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్. ఓకేనా? దీనిలో ఉండేటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ అన్నిటి యొక్క మూమెంట్, ఏ కంపెనీస్ అయితే ఎఫ్ఎంసీజీలో ఉన్నాయి వాళ్ళందరూ కలిపి ఒక ఇండెక్స్. అలాగే ఫార్మాలో ఏమేమి వస్తాయి? ఫార్మా, మెడికల్ కంపెనీ, మెడిసిన్ తయారు చేసేటువంటి కంపెనీస్. ఓకేనా? అలాగే హెల్త్ కేర్కి వచ్చేసరికి హాస్పిటల్స్. ఓకేనా? తర్వాత పీవీటీబీ, ప్రైవేట్ బ్యాంక్స్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్స్. తర్వాత ఫైనాన్స్ సెక్టర్ అంటే ఇన్సూరెన్స్, లోన్లు ఇచ్చే కంపెనీస్, బజాజ్ ఫైనాన్స్లు, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. తర్వాత కన్స్ట్రక్షన్స్ అంటే రియల్ ఎస్టేట్. కన్స్ట్రక్షన్స్ అంటే కట్టేవి, రియల్ ఎస్టేట్ ఉంటాయి చూడండి. అలాగే ఆటో అంటే వెహికల్ సెక్టర్. ఇవి కూడా ఎన్ని ఇండెక్స్లు, ఇవన్నీ కూడా ఏంటివి? ఇవన్నీ ఇండెక్స్లు. ఈ ఇండెక్స్లో పెరిగేటప్పుడు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఆ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అని అర్థం. ఈ ఇండెక్స్ చూడండి, ఐటీ సెక్టర్ చూడండి 1.55% పెరిగింది. అయితే ఐటీ స్టాక్స్ గమనించండి. ఐటీ స్టాక్స్ అవి కూడా 1%, 2%, 3%, 4% కూడా పెరిగిన స్టాక్స్ ఉంటాయి. ఆటో సెక్టర్ చూడండి 1.72. చూడండి మహీంద్రా, అలాగే టాటా మోటార్స్, మహీంద్రా కానివ్వండి, తర్వాత ఆటో ఏంటంటే బజాజ్ ఆటో కానివ్వండి, ఇవన్నీ ఏంటి? మోటార్ ఫీల్డ్. ఓకేనండి? ఇవన్నీ ఐచర్ మోటార్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత ఆయిల్ సెక్టర్ చూడండి, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్. ఇది ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ కొన్ని ఉంటాయి ఇందులో. అలాగే స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, పిఎస్యు బ్యాంక్స్, నిఫ్టీ మైక్రో క్యాప్, చిన్ని కంపెనీస్లో చూడండి 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 2500 కోట్లు, ఇవన్నీ ఏంటి? మైక్రో క్యాప్స్, చిన్నవి. అలాగే స్మాల్ క్యాప్, మీడియా చూడండి, ఛానల్స్ ఉంటాయి చూడండి, మీడియా ఛానల్స్, న్యూస్ 18 అని, ఇవన్నీ ఇలాంటి ఛానల్స్ ఉంటాయి చూసారా, మీడియా. అలాగే మెటల్స్, గోల్డ్, సిల్వరు, కొన్ని మనకి మెటల్స్ ఉంటాయి కదండి, కాపరు, మెటల్స్ కంపెనీస్ అన్నీ ఇందులో ఉంటాయి. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి ఇందులో, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. సో ఇలా ప్రతి సెక్టర్ కూడా మార్కెట్లో వాటి యాక్షన్స్ ఉంటాయి. ఇందులో ఉన్నవి ఇవన్నీ కూడా కామన్గా నిఫ్టీలోను, బ్యాంక్ నిఫ్టీలోను, అలాగే ఫిన్ నిఫ్టీలోను, మిడ్ క్యాప్ నిఫ్టీలోను,
కామన్గా ఈ 4 ఇండెక్స్లో వీటన్నిటిలో ఉండేటువంటి స్టాక్స్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్, పెద్ద స్టాక్స్, అవి మళ్ళీ స్పెషల్గా కొత్త ఇండెక్స్ అనేది ఉంటుంది. అలా ఈ ఇండెక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్ బ్యాంక్స్, అలాగే ఎనర్జీ ఇండెక్స్ అనేది, ఆయిల్ ఇండెక్స్ అనేది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇండెక్స్ ఒకటి మనకు రాబోతుంది, టాటా ఇండెక్స్. ఏం ఇండెక్స్ ఇది? టాటా ఇండెక్స్. అలాగే లాస్ట్ మంత్ ఈవీ ఇండెక్స్ వచ్చింది. ఈవీ ఇండెక్స్ ఏంటి? ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారు చేసేటువంటి కంపెనీస్ అన్నీ కలిపి ఒక ఇండెక్స్. సో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ అన్నీ కలిపి ఏదైతే పర్ఫార్మెన్స్ చూపిస్తాయో ఆ ఇండెక్స్ అనేది అక్కడ ఎంత పర్ఫార్మ్ ఉంది చూపిస్తుంది. మరి దీనికి ఆప్షన్స్ ఉంటాయంటే వీటికి ఆప్షన్స్ ఉండవండి. బట్ ఈ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇండెక్స్ ఫండ్స్ని తయారు చేస్తారు. నిఫ్టీ 50 ఫండ్ అని, బ్యాంక్ నిఫ్టీ ఫండ్స్ అని, రియల్ ఎస్టేట్ ఫండ్ అని, మైక్రో క్యాప్ ఫండ్ అని, పిఎస్యూ బ్యాంక్స్ అని, ఆటో ఫండ్ అని, ఇలా కొన్ని ఫండ్స్ని తయారు చేసుకుంటారు. అలాగే ఇప్పుడు టాటా ఇండెక్స్ కూడా వస్తుంది. టాటా కంపెనీస్ అన్ని నెంబర్ 1 కంపెనీస్ అన్నీ కూడా మంచి కంపెనీస్, టాటాలో ఉన్నవన్నీ కూడా. సో వాళ్ళ కంపెనీస్ అన్నీ ఏకమై ఒకటి. అలాగే రిలయన్స్ ఉందనుకోండి, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో, ఇవన్నీ రిలయన్స్ ఇండెక్స్ అనేది వస్తుంది కమింగ్లో. మళ్ళీ ఫ్యూచర్లో మనకి రిలయన్స్ ఇండెక్స్ని కూడా మనం చూడొచ్చు. ఓకే, తర్వాత అదానీ విల్మర్ కానివ్వండి, అదానీ ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, అలాగే మనకి ఇంకా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా అదానీ ఇండెక్స్ వస్తాయి ఇప్పుడు తర్వాత. ఎందుకు ఇవన్నీ అంటే వాళ్ళ కంపెనీలన్నీ బాగా వెళ్తే ఇండెక్స్ కూడా బాగా వెళ్తుంది. ఆ ఇండెక్స్ మీద ఉండేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్ వాల్యూ పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వస్తారు. ఈ ఫండ్ని పెంచడం కోసమైనా ఈ కంపెనీలో వాళ్ళు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ ఫండ్ పెరగాలంటే ఏం చేయాలి? ఈ కంపెనీలు పెరగాలి. ఈ కంపెనీ పెరిగినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది, ఫండ్ పెరిగినప్పుడు వచ్చినటువంటి ప్రాఫిట్ ఉంటుంది. సో అలా మార్కెట్ని ఏం చేస్తూ ఉంటారంటే ఎఫ్ఐఎస్, డిఎస్ వీళ్ళందరూ కూడా, ప్రో ట్రేడర్స్ వీళ్ళందరూ కూడా డ్రైవ్ చేస్తూ పైకి తీసుకెళ్ళడం, కిందకి తీసుకురావడం, ఇలా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. ఆపరేటర్స్ గేమింగ్ అంటారు దీన్ని. సో బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే మనకు తెలిసిందంతా గోరంతా, మనకు తెలియాల్సిందంత కొండంత. మనకి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియదు. మార్కెట్ ఎందుకు పడుతుంది? అయ్యో పడిపోతుంది అంటారు. ఎందుకు పడిపోద్ది? ఒక మార్కెట్ పడాలి అంటే సపోజ్ బ్యాంక్ నిఫ్టీ పడాలనుకున్నాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ పడాలంటే ఎక్కువగా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకి వెయిటేజ్ ఉంటుంది, అంతే కదా. అప్రాక్సిమేట్లీ 30%, ప్లస్ ఆర్ మైనస్ పక్కన పెడదాం. ఓకే, 30% అంటే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి 10 పాయింట్లు పెరిగితే బ్యాంక్ నిఫ్టీలో 100 నుంచి 150 పాయింట్స్ వరకు ఇంచుమించుగా మూమెంట్ వచ్చేస్తుంది. బట్ హెచ్డిఎఫ్సిని 10 పాయింట్లు పెరగనివ్వరు. అలా పెరిగింది అంటే అది ఆ రోజు ట్రెండీ మార్కెట్ అని అర్థం. పడింది అనుకోండి ఆ రోజు డౌన్ ట్రెండ్, హెవీ ఫాల్ అని అర్థం. ఏంటి, ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంకులో డబ్బులు వేసి బ్యాంక్ నిఫ్టీని ఆట ఆడిస్తారండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ వీటిలో డబ్బులు పెట్టి బ్యాంక్ నిఫ్టీని ఆట ఆడిస్తారు. హెచ్డిఎఫ్సిలో ఎప్పుడు కూడా ఇందులో ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఎలా ట్రాప్ చేస్తారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ ఎలాగే జరుగుద్దని కాదు, ఓకేనా. ఏదైనా సరే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఉదాహరణకి బ్యాంక్ నిఫ్టీలో నేను ఏం చేశానంటే ట్రేడ్ చేద్దామని బ్యాంక్ నిఫ్టీలో ఒక 200 కోట్ల రూపాయలు, 200 CR, ఓకేనా, 200 CR కాల్ సైడు, పుట్ సైడు సెల్ చేశాను. ఇందులోనేమో ఒక 100 CR పెట్టాను, ఇక్కడేమో ఒక 100 CR పెట్టాను. ఓకే, ఆపరేటర్ గేమ్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇది మార్కెట్, బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉంది? బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ బ్యాంక్ నిఫ్టీ ఎంత చూడ ఎంత ఉంది? 50,000 అనుకుందాం, ఓకేనా. 50,000 అనుకో, 50,400 ఉంది, 50,000 అనుకుందాం. ఇండెక్స్ 50,000. ఇక్కడి నుంచి ఏం చేశారంటే 1000 పాయింట్స్ పైకి వెళ్ళి 100 crores, ఇక్కడ కూడా 1000 పాయింట్స్ కిందకు వచ్చి ఒక 1000 crores పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? మార్కెట్ 50,000లో క్లోజ్ అయితే సిఈ సైడు, పిఈ సైడు వాళ్ళు పెట్టినటువంటి 100 crores వాళ్ళకి ప్రాఫిట్ 5 to 10% వచ్చేస్తుంది. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది? వీక్ అంతా లేదా మంత్ అంతా 2% ఉంటుంది మ్యాక్సిమం వాళ్ళ ఎక్స్పెక్టేషన్. మంత్ అంతా చాలా ఎక్కువ అది.
ఇప్పుడు 200 కోట్లకు 2% అంటే ఎంత? ఎన్ని కోట్లు చెప్పండి? 4 కోట్లు. ఎక్కువ తక్కువ? పోనీ నెలకి 2% అనుకున్నాం అనుకోండి, సంవత్సరానికి ఎంత అవుద్ది? 24%. ఇయర్కి ఎంత అవుద్ది? 3 ఇయర్స్కి ఎంత అవుద్ది? అర్థమవుతుందండి? అంటే వాళ్ళ రిటర్న్స్ ఎలా ఉంటాయి చూడండి. ఓన్లీ 2% మాత్రం నేను క్యాల్కులేట్ చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లోని ఇక్కడ 200 కోట్లు పెట్టారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1000 కోట్లు ఉంటాయి. మ్యానిపులేట్ చేయాలి. ఈ 200 కోట్లతోనే ఈ 1000 కోట్లు ఏవైతే ఉన్నాయి దీన్ని మ్యానిపులేట్ చేస్తారు. ఎలా? మార్కెట్లో 200 కోట్లు పెట్టి ఆల్రెడీ డిప్లో ఉన్నప్పుడు 1000 కోట్లు యాడ్ చేసుకో కూర్చున్నారు వీళ్ళు. ఓకే, డిప్లో ఉన్నప్పుడు ఇది పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే హెచ్డిఎఫ్సిలో ప్రాఫిట్ బుక్ చేస్తారు. ప్రాఫిట్ బుక్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎగ్జిట్ అవ్వడం. ఎగ్జిట్ అవ్వగానే ఇది ఏమైపోద్దండి ఇక్కడ ఎగ్జాక్ట్గా 550,000 దగ్గర నుంచి 49,000కి వచ్చేస్తుంది. 49,000కి వచ్చేసరికి ఇప్పుడు పడిపోయింది అనుకోండి, కాల్ సైడ్ ఏమవుతుంది? ప్రాఫిట్కి వచ్చేస్తుంది. కంప్లీట్గా ఏమొచ్చేస్తుందండి? ఫుల్ ప్రాఫిట్కి వచ్చేస్తుంది. పుట్ సైడ్ ఏమైపోద్ది? పుట్ సైడ్ సిటీసీలో ఉంటుంది. పుట్ సైడ్ ఎలా ఉంటుంది? సిటీసీ. ఇప్పుడు ఎవరైతే ఈ 1000 crores వేసి ఒక 500 కోట్లు బయటకు లాక్కొచ్చారు కదా, ఇమీడియట్గా 1000 పాయింట్లు పడిపోయింది. ఇది ఉదాహరణకు మాత్రమే. మళ్ళీ ఇప్పుడు ఇది కాస్ట్ టు కాస్ట్లో అయినా ఉంటుంది, లేదా కొంచెం లాస్లోకైనా వస్తుంది. మరి లాస్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ జనాలు ఏమనుకుంటారు? అమ్మో ఇంకేముంది, లాస్లోకి వచ్చేస్తుందని సెల్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ హెచ్డిఎఫ్సిలో మళ్ళీ 500 కోట్లు, వీళ్ళు 1000 కోట్లు సేఫే. ఇప్పుడు ఏదైతే ఇటుపక్క ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు కదా ఫుల్ ప్రాఫిట్, ఇటుపక్క ఉన్నటువంటి ఇది లాస్లో ఉన్నది కాస్త మళ్ళీ ఇది కూడా జీరో అయిపోద్ది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? 50,000కి వెళ్ళి క్లోజ్ అయ్యేసరికి ఇది కూడా జీరో అయిపోద్ది. ఓటీఎంస్ కదా ఇవి, ఇది కూడా ఓటీఎంఏ, ఇది కూడా ఓటీఎంఏ. ఇక్కడ పిచ్చి పులకాలు అయింది ఎవరు చెప్పండి? రిటైలర్స్. ఆపరేటర్ గేమింగ్లో తెంగరోలు అయిపోయి ప్రాఫిట్లన్నీ అంటే లాస్ చేసుకుంది ఎవరన్నా ఉన్నారంటే అది మనమే. వీడు 1000 కోట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బాగానే ఉంది, తీస్తాడు, నో ప్రాబ్లం వాడికి. కానీ ఇందులో ఉన్నటువంటి 200 కోట్లని మనం ఆప్షన్ బయింగ్లో చూస్తాం, వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చూస్తారు. దీన్ని జీరో చేయాలి, దీన్ని లాస్లోకి తీసుకురావాలి. అంటే జీరో చేయడం అంటే దీన్ని ప్రాఫిట్లోకి తీసుకురావాలి, దీన్ని లాస్లోకి తీసుకెళ్ళాలి. ఏదైతే లాస్లో ఉందో మళ్ళీ మార్కెట్ ఇటు నుంచి అటు లాస్ని మళ్ళీ ప్రాఫిట్ చేయడం మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. అందుకే మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్లక్చువేషన్, పైకి వెళ్తుంది కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది కిందకు వస్తుంది, పైకి వెళ్తే కింద. మార్కెట్ కానీ పిచ్చేటి వెళ్ళిపోవచ్చుగా, ఏదో పక్కకి ఏదో రూట్లో వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఇక్కడ డిపాజిట్ చేసి ఇక్కడ తీసుకెళ్ళి దీన్ని ప్రాఫిట్ బుక్ చేస్తారు, మళ్ళీ అక్కడి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడున్న పొజిషన్ దీనికి ప్రాఫిట్ బుక్ చేస్తారు. అర్థమైందండి? ఇక్కడ దీన్ని ప్రాఫిట్ బుక్ చేస్తే మళ్ళీ న్యూ పొజిషన్ క్రియేట్ చేసుకుంటారు, మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఇక్కడ న్యూ పొజిషన్ క్రియేట్ చేస్తారు. ఇలా అప్ అండ్ డౌన్ చేసి ఆ సైకిల్ని ఏం చేస్తారంటే ప్రాఫిట్ లాస్ మళ్ళీ ప్రాఫిట్గా మారుస్తారు, మళ్ళీ అక్కడ న్యూ పొజిషన్ తీసుకొని మళ్ళీ దాన్ని లాస్లోకి తీసుకెళ్తారు. లాస్లో తీసుకెళ్ళి అమ్మమ్మ వెళ్ళిపోతుందని అందరూ కూడా అక్కడ ఏం చేస్తారు? ఎగ్జిట్ అయినంత వరకు మళ్ళీ లాక్కొచ్చేస్తారు కిందకి. ఇలా ఆపరేటర్ అనేవాడు అప్ అండ్ డౌన్ చేసి కిందకి మీదకి తీసుకొని వెళ్ళి కిందకి పైకి తీసుకెళ్ళి పైన ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు 100 కోట్లవి, కింద 100 crores ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మంత్ అయ్యేసరికి వాడికి 2 to 10% వస్తే చాలు. చాలా ఎక్కువ ఇది. డైలీ 0.05%, 0.01 అయినా సరే మంత్కి ఇయర్కి వెళ్ళేసరికి ఎంత వస్తుందో చూడండి. చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయండి, చాలా ఉంటాయి. మనం ఏంటంటే ఈ మధ్యలో మనం ట్రాప్ అవుతూ ఉంటాం. మనము డిప్ అయినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? అయ్యో కిందకు పోయేలా ఉందని వాడు ఏం చేస్తాడు తెలుసా? డిప్పులు కూడా ఎలా తీసుకొస్తాడు తెలుసా? చిన్న గ్రాఫ్ వేస్తాను చూడండి. డిప్పులు కూడా ఎలా తీసుకొస్తాడు తెలుసా? ఇది మన గ్రాఫ్. మార్కెట్ అండి ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్తుందండి. మనం ఒకటి ఎంత దూరం వెళ్తుందిలే, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇది రెసిస్టెన్స్ జోన్, ఇది సపోర్ట్ ఉంది. సపోర్ట్ దగ్గర నుంచి వెళ్తున్నాడు ఇలా ఇక్కడ వరకు వెళ్తాం. మనం ఇక్కడ వరకు వచ్చి ప్రాఫిట్ని ఏం చేసుకుంటామంటే బుక్ చేసుకుంటాం. అదేం చేస్తుంది? ఇంకా పైకి వెళ్తుంటుంది. అరే ఇంకా పైకి వెళ్తుంది, రెసిస్టెన్స్ జోన్ దాటిన తర్వాత నేను తీసుకుంటాను అనుకుంటాం. ఆడేం తింగరోడేటి రెసిస్టెన్స్ జోన్ని దాటిస్తాడు.
దాటిచ్చి మళ్ళీ టపాలు కింద తీసుకొచ్చేస్తాడు. ఇక్కడ ఏమైపోయారు మీరు? ట్రాప్. మహానుభావులు మన దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ మళ్ళీ పైకి రాకుండా ఉంటుందా, నా లాస్ రికవరీ నేను ప్రాఫిట్ బుక్ చేసుకుండా ఉంటానా. పైగా వీళ్ళు తీసుకుందేది ఫ్యూచరు కాదు, స్టాకు కాదు, ఏం తీసుకున్నారు వీళ్ళు? ఆప్షన్ తీసుకున్నారు. ఒక్కసారి పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ పైకి అదే ప్లేస్కి వెళ్ళినా మీకు లాస్ ఉంటుంది తప్ప ప్రాఫిట్ రాదు. మళ్ళీ వీడేం చేస్తాడు? మళ్ళీ సపోర్ట్ దగ్గర నుంచి కిందకి తీసుకొస్తాడు. అరే మార్కెట్ ఫాల్ వచ్చేసింది, ఎంట్రీ తీసుకోండి అనుకుంటాం. మళ్ళీ ఇక్కడి నుంచి జస్ట్ రీటెస్ట్ కొట్టి ఎగ్జిట్ అయినంత వరకు మళ్ళీ వచ్చేస్తాడు. ఫాలే. కానీ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడికి ఎప్పుడైతే వెళ్ళిందో ఇక్కడ ఇమీడియట్లీ ఏం చేస్తారో, మీరు స్టాప్ లాస్ పెడతారో, స్టాప్ లాస్ తినేసి వచ్చేస్తారు. నేను పెట్టింది చూశాడు వాడు అంటారు. నో, ఆఫ్టర్లో మనము సముద్రంలో నీటి బొట్టు లాంటి వాళ్ళు, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువు లాంటి వాళ్ళు. సో ఇందులో నేను పెట్టిందే కొట్టేసి వెళ్ళిపోయాడు అంటే కాదు. అదేంటంటే టెక్నికల్గా వాడు మనల్ని సైకలాజికల్గా ఏం చేశాడండి, మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ చేసేలాగా, ఇదిగో బ్రేక్అవుట్ వస్తుంది, ఇక్కడ ఎంట్రీ తీసుకో, ఇక్కడ ఎస్ఎల్ ఇచ్చేయి, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకో, మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్ ఇచ్చేయి, ఇలా పదే పదే మల్టిపుల్ ఎంట్రీస్ మనతో చేయించి వాడు ఏం చేస్తాడంటే వాడు సునకానందం పొంది ప్రాఫిటబుల్గా ఉంటాడు. అంతే. క్లియర్? దట్ ఇస్ ద పాయింట్ టుడే. ఇంకా అంత మించి ఏం లేదు మీకు చెప్పడానికి. దిస్ ఈజ్ ద ఆపరేటర్ గేమ్. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన వాడైనా ట్రాప్ అవుతారండి. అందుకే రీటెస్ట్లో ఎంటర్ అవ్వాలి అంటారు. రీటెస్ట్ అయిన తర్వాత కూడా ఎంట్రీ తీసుకున్నప్పుడు తర్వాత కూడా కిందకు వచ్చేసే రోజులు ఉంటాయి. బట్ ఇలా రీటెస్ట్లో కూడా వచ్చిందనుకోండి, ఇది మీ సమస్య కాదు, మీరు కరెక్ట్గానే ఫాలో అయ్యారు. బట్ కావాలని మార్కెట్ ట్రాప్ చేసింది. సో కొన్నిసార్లు కొన్నింటిని మనం అవాయిడ్ చేయలేము మనం. ఎందుకంటే మీకు రీటెస్ట్ అయింది, వెళ్తుందని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. లాజికల్గా చెప్పాలంటే ఎలాంటి తెలివైన వాడైనా, ఎంత తెలియదు ఒకటి ఇక్కడే ఎంట్రీ తీసుకుంటాడు. బట్ మీ ఎంట్రీ తర్వాత కూడా కొంత ప్రాఫిట్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. ఇక్కడ ఈ తెలివైన వాడు ఎంట్రీ తీసుకున్నాడు ఏం చేస్తాడు తెలుసా? స్ట్రిక్ట్గా ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనము స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయకుండా పొజిషన్ అలా వదిలేసి ఎంత దూరం వెళ్తే వెళ్ళు, ప్రాఫిట్ వస్తే మాత్రం 200 నుంచి 300కి వెళ్తే చాలు, దడదడలు ఆడిపోతాయి గులాబ్ జాములు అన్నీ కూడా గబగబలాడతాయి. ఎందుకు? అయిపోయి 200-300 పోతుందేమో అని. అదే లాస్ 1000 వచ్చినా సరే ఎగ్జిట్ అవ్వడం ఎందుకు? రివర్స్ రాకపోతుందా అని. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ దగ్గర కానీ బ్రేక్ డౌన్ దగ్గర కానీ రీటెస్ట్ అవుతుందా లేదా చూడండి. ఎప్పుడు కూడా వెళ్ళిపోతున్న క్యాండిల్లో రెడ్ క్యాండిల్ పడాలి అంటే, రెడ్ క్యాండిల్ వచ్చిందంటే అర్థం ఏంటి? బయ్యర్స్ యొక్క మూమెంట్ని, స్ట్రెంగ్త్ని సెల్లర్స్ ఆపారని అర్థం. అక్కడ అంటే బయ్యర్స్ 100 కోట్లు పెట్టారనుకోండి, 100 కోట్లు పెట్టుకుంటే ఇక్కడ వరకు తీసుకెళ్లారు అనుకోండి, సెల్లర్ ఇక్కడ ఒక 30 కోట్లు పెట్టేశాడు. అప్పుడు ఏమైంది? మళ్ళీ మార్కెట్ కొంచెం వీక్ అయింది. ఎప్పుడైతే వీడు 30 కోట్లు పెట్టాడో మళ్ళీ బయ్యర్ ఏం చేసాడు? ఇంకో 100 కోట్లు తెచ్చాడు ఇక్కడ. మళ్ళీ మార్కెట్ ఏమైంది? వెళ్ళింది. ఈ సెల్లర్ రాకపోతే మార్కెట్ ఏమైపోద్దండి? ఇలా వెళ్ళి పైకి వెళ్ళి అలా స్లో అయిపోద్ది, ఇలా అక్కడక్కడ స్లో అయిపోద్ది. కానీ ఎప్పుడైతే సెల్లర్ వచ్చాడో మళ్ళీ మార్కెట్లో బూస్టింగ్ అనేది వస్తుంది. సెల్లర్ రాకూడదు. అందుకే నేను అంటాను చూడండి, వెళుతున్నప్పుడు రెడ్ క్యాండిల్ రావాలంటే ఎందుకు? రెడ్ క్యాండిల్ వస్తే ఆ క్యాండిల్ కిందనే మీకు టార్గెట్, స్టాప్ లాస్ అన్నీ కూడా ఈజీగా మీకు క్రియేట్ అవుతాయి. అర్థమైందండి మీకు? ట్రాపింగ్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే రీటెస్ట్ అయిన తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వాలి. దట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. క్లియర్? నెక్స్ట్ సరే, ఇప్పుడు మరి మీరు చెప్పినట్టు సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్ ఒకటి చెప్పారు కదా, సో అది టైంలో పనిచేస్తుంది సార్? అట్లీస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకోవడానికైనా సరే అట్లీస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్కి అది ఇచ్చేస్తుంది సార్. దాన్ని మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారంటే అది మీ విజ్ఞత. సపోర్ట్ రెసిస్టెన్స్ అది క్లియర్గా ఇస్తుంది, బట్ మనమే ఉపయోగించుకోందండి. ఓకే. అప్పుడప్పుడు ఏమవుతుందంటే సపోర్ట్ పైకి వెళ్తారు. చూపించాను కదా ట్రాపింగ్ అని. చూడండి, మీకు చూపిస్తాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలాగా మీకు ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. కానీ మీరు ఏదైతే చెప్పారో కానీ అది అంతా కరెక్టే సార్. 100-200 వచ్చేసరికి మాత్రం ఏదో టెన్షన్ పడిపోతాం. 1000-2000 పోయినా సరే పట్టించుకోవచ్చు. అదే ఇప్పుడు ప్రాఫిట్ వచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి సార్, ఇది చూడండి,
ఇది అయిపోయిన తర్వాత కదా వచ్చింది, ఇది అవ్వకముందు అనుకోండి, ఇది కంప్లీట్గా చూడండి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్, దీన్ని చూడండి. ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, ఓకేనా, ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసి కిందకి వచ్చింది, ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒకసారి టెస్ట్ చేసింది. ఎన్నిసార్లు అయిందండి? 5 టైమ్స్. 6th టైం ఏం చేసిందంటే దాన్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఏం చేసింది, మళ్ళీని రీటెస్ట్కి వచ్చిందండి. బట్ రీటెస్ట్కి వచ్చింది కానీ రీటెస్ట్ అవ్వలేక కిందకు వచ్చేసి సైడ్ వేస్లో ఇరుక్కుపోయింది. గమనించారా? రీటెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏ ఇండికేటర్ అయితే మనకు సపోర్ట్ చూపించిందో లేదా రెసిస్టెన్స్ చూపించిందో దీని పైకి వచ్చి మళ్ళీ దీని దగ్గర నుంచి దీనినే గుద్దుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. అప్పుడు ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. మీరు ఏం చేయాలి తెలుసా? ఎస్ఎల్గా పెట్టాలి. మీరు ఎస్ఎల్గా పెట్టుకొని 1:2 మినిమం లేదా 1:3 మినిమం మీరు పెట్టుకోవాలి. పక్కాగా వెళ్తుంది. వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వెళ్ళదు, ఆగి మళ్ళీ కొంచెం కిందకు వచ్చి వెళ్తుంది, కానీ వెళ్తుంది పక్కాగాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ చేసి మరీ వెళ్ళింది కాబట్టి ఇది ఫేక్ ఎంట్రీ అవ్వడానికి ఛాన్సెస్ 80% తక్కువ. ఛాన్స్ లేదు. సో రీటెస్ట్ అయ్యాక ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం సార్? సో అది బ్రేక్అవుట్ అయ్యింది, రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేసాక ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం? ఇదిగో చూడండి, డౌన్ సైడ్ మీకు ఒక ఎంట్రీ కనబడుతుందండి. మార్కెట్ ఏం చేసింది? డౌన్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడక అంటే మీరు అనుకున్నారు మార్కెట్ కింద పడిపోతుంది, ఎంటర్ అయిపోదాం అనుకున్నారు. కానీ నేనేమన్నాను, అరే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది, ఆగండి రా బాబు, ఆగండి, మనకి గ్రీన్ క్యాండిల్ రావాలి అన్నాను. ఎందుకు? సెల్లింగ్లో గ్రీన్ క్యాండిల్ వస్తే ఏం చేస్తారు? మళ్ళీ సెల్లర్స్ రైజ్ అయిపోతారు. అరే మమ్మల్ని ఆపుతావా అని ఏం చేస్తారు? మళ్ళీ రైజ్ అవుతారు. రైజ్ అయినప్పుడు ఏమైంది? ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు గ్రీన్ క్యాండిల్ వచ్చిందో, గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇదిగో ఈ లోన్ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ ఉంటుంది. ఎస్ఎల్ ఎక్కడ ఉంటుంది? ఇదిగో ఎవరైతే గ్రీన్ వాళ్ళు ఎక్కడి వరకు అయితే మార్కెట్ని తీసుకొని వెళ్ళగలిగారో అక్కడ వరకు రావాలి. ఎందుకు ఇక్కడే ఎస్ఎల్ ఎందుకు పెట్టాలంటే మళ్ళీ పొరపాటుని ఇక్కడికి వచ్చినా ఇక్కడి నుంచే కదా పుష్ చేశారు కిందకి, మళ్ళీ వీళ్ళు యాక్టివేట్ అయిపోయి మళ్ళీ లాక్కొస్తారు కిందకి. కాబట్టి ఈ పాయింట్ని మ్యాక్సిమం దాటనివ్వరు, సెల్లర్స్ దాటనివ్వరు. వీళ్ళ స్ట్రెంత్ మనకి ఇక్కడ ఉన్నటువంటి బిగ్ ప్లేయర్స్ మనకి హెల్ప్ చేస్తారు. వాళ్ళు అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి, ఇది ఇలా పైకి వెళ్ళింది, ఇది సపోర్ట్ పెట్టుకున్నాం అనుకుంది, డే హై సపోర్ట్ పెట్టుకున్నాం, పైకి వెళ్ళింది, రీటెస్ట్ అవ్వడానికి కిందకు వచ్చింది, బట్ రీటెస్ట్ అవ్వలేకపోయింది కాబట్టి నో ఎంట్రీ. ఇలాగే ఇది కూడా డే హైకి మనం ఇండికేటర్ పెట్టుకున్నాం, ఒక లైన్ వేసుకున్నాం, ట్రెండ్ లైన్ వేసుకున్నాం. మార్కెట్ కిందకు వచ్చి పైకి వెళ్ళింది, రీటెస్ట్ అవ్వడానికి వచ్చింది, బట్ రీటెస్ట్ అవ్వలేకపోయింది, కిందకు వచ్చేసింది. సో నో ఎంట్రీ. మార్కెట్లో ఇది కూడా అంతే, బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ అవ్వడానికి కిందకు వచ్చింది, మళ్ళీ సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడ కూడా మీకు ఈ 3 డేస్లో మీకు ఎంట్రీలు దొరకలా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, గ్రీన్ క్యాండిల్ వచ్చింది, కిందకి రీటెస్ట్ అయింది, పైకి వెళ్ళి హైని క్రాస్ చేద్దాం అనుకున్నాం కానీ క్రాస్ చేయలేకపోయింది, కానీ కిందకు వచ్చింది, రీటెస్ట్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ మీకు ఎంట్రీ దొరికింది, 1:2 మీకు ట్రేడ్ దొరికింది. కనిపించేద్దా? ఎంట్రీ లేట్గా రావచ్చు, బట్ ప్రాపర్ ఎంట్రీ అనేది మీకు దొరుకుతుంది. అక్కడ బ్రేక్అవుట్స్ దగ్గర, బ్రేక్డౌన్స్ దగ్గర రీటెస్ట్లు చూసుకున్నారనుకోండి, మీకు మ్యాక్సిమం ఎంట్రీ అనేది 80% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ బ్రేక్అవుట్ అనేది ఫేకా రియల్ అని తెలియాలంటే దీని బ్యాక్గ్రౌండ్లో కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి. కాంపోనెంట్స్ సపోర్ట్ ఇవ్వట్లేదు, జాగ్రత్త, రిలయన్స్ కిందకి లాగేస్తుంది, జాగ్రత్త అని ఎప్పుడూ అరుస్తూనే ఉంటాను. ఎందుకు? మనం ట్రేడ్ తీసుకున్నా కాంపోనెంట్స్ సపోర్ట్ ఇవ్వకపోతే అవసరమైతే నిర్దాక్షిణ్యంగా కాస్ట్ టు కాస్ట్లోనో చిన్న లాస్తోనో బయటకు వచ్చేయాలి. కాంపోనెంట్స్ ఏంటి? మేజర్గా ఒక ఇండెక్స్లో మేజర్ వెయిటేజ్ కలిగినటువంటి స్టాక్సే కాంపోనెంట్స్. ఉదాహరణగా బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి, ఓకే, రిలయన్స్ వెళ్తుంటే హెచ్డిఎఫ్సి వెళ్దాం. కాబట్టి రిలయన్స్ వెళ్తుంటే నిఫ్టీ ఒకటే వెళ్తుంది తప్ప రిలయన్స్ వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ కదలట్లేదేంటి అని ఎప్పుడు చూడకూడదు. ఎందుకంటే రిలయన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో భాగం కాదు. బ్యాంక్ నిఫ్టీ వెళ్ళాలంటే ఏం చూడాలి? హెచ్డిఎఫ్సి వెళ్తుందా, ఐసిఐసిఐ వెళ్తుందా, యాక్సిస్ వెళ్తుందా, ఎస్బీఐ వెళ్తుందా, కోటక్ వెళ్తుందా, బంధన్ వెళ్తుందా, ఇవే చూడాలి మనం. ఎందుకు?
ఇవి మాత్రమే ఈ ఇండెక్స్లో ఉండేటువంటి స్టాక్స్. అదే నిఫ్టీ వెళ్తుందా లేదా తెలియాలంటే ఏం చేయాలి మనం? ఐటీ సెక్టర్ చూడాలి, ఇన్ఫోసిస్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, మళ్ళీ అందులో హెచ్డిఎఫ్సి చూడొచ్చు, యాక్సిస్ చూడొచ్చు, ఐసిఐసి చూడొచ్చు, ఎస్బీఐ చూడొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50 కంపెనీస్ మనకు నిఫ్టీ 50లో ఉంటాయి. ఓకే, టాప్ 12 బ్యాంక్స్ బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయి. క్లియర్? టాప్ 30 కంపెనీస్ సెన్సెక్స్లో ఉంటాయి. ఇలా ప్రతి ఇండెక్స్ కూడా కొన్ని కంపెనీస్ అనేవి మీకు ఉంటాయి. ఆ కంపెనీస్లో 50 కంపెనీలు వెళ్తున్నాయా లేదని చూడనవసరం లేదు మనం. ఇందులో మేజర్గా వెయిటేజ్ ఒక 30 to 50 లోపులో వెయిటేజ్ ఉన్నటువంటి 2-3 కంపెనీలు కలిపి వెళ్తున్నాయి అనుకోండి, ఆ రోజు ఆ ఇండెక్స్కి తిరగలేదు. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 30+ వెయిటేజ్. హెచ్డిఎఫ్సికి బ్యాంక్ నిఫ్టీలో 30%, కానీ నిఫ్టీకి వచ్చేసరికి హెచ్డిఎఫ్సికి అంత ఉండదు. నిఫ్టీలో మాత్రం వెయిటేజ్ హెవీ వెయిటేజ్ ఉన్నది రిలయన్స్కి, సెకండ్ పొజిషన్లో హెచ్డిఎఫ్సి, థర్డ్ పొజిషన్లో ఐసిఐసిఐ, ఫోర్త్ పొజిషన్లో యాక్సిస్ అండ్ ఎస్బీఐ, ఇలా వస్తుంటాయి. ఆ పర్టికులర్ స్టాక్స్ని మీరు ట్రాక్ చేస్తే నిఫ్టీ వెళ్తుందా లేదా, బ్యాంక్ నిఫ్టీ వెళ్తుందా లేదా తెలిసిపోద్ది. అందుకే నేను రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ ఈ 4 స్టాక్స్ ఎప్పుడు కూడా నేను ఒక స్క్రీన్ మీద ఒక మానిటర్ మీద పెట్టుకో కూర్చుంటాను. అర్థమైంది అనుకుంటాను. సరే, అర్థమైంది సార్, వెల్ సెట్. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ ప్రైస్ యాక్షన్లో సో రీటెస్టింగ్ కానీ ఇట్లా సపోర్ట్ టచ్ అయ్యి రీటెస్టింగ్, ఇది మొత్తం దీని ఒక్కదానికి అప్లికబుల్ అవుతుందా సార్, లేకపోతే ఇప్పుడు గోల్డ్ కానీ? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది, రీటెస్ట్ అనేది ఆల్ ఇండెక్సెస్, ఆల్ స్టాక్స్, ఆల్ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్, ఆల్ టైప్ ఆఫ్ కరెన్సీ, ఆల్ టైప్ ఆఫ్ క్రిప్టోస్ అన్నింట్లోనూ వర్క్ అవుతుంది. క్యాండిల్ స్టిక్ బిహేవియర్ అనేది ఒక్కటే. ఆల్ ట్రేడింగ్ ఇండస్ట్రీకి క్యాండిల్ స్టిక్ బిహేవియర్ అంతా ఒక్కటే. ఎందుకంటే క్యాండిల్ ఫామ్ అవ్వాలంటే బయ్యర్ సెల్లర్ ఉంటాడు. అది స్టాక్లోనైనా, ఇండెక్స్లోనైనా, ఫ్యూచర్లోనైనా, నథింగ్, ఎనీథింగ్ అనమాట. ఇక్కడ సార్ ఈ రిలయన్స్ హెచ్డిఎఫ్సి ఇంకో 2 చెప్పారు సరే సార్ నిఫ్టీ 50లో? ఏమంటారు? రిలయన్స్ హెచ్డిఎఫ్సి చెప్పారు, ఇంకొకటి 2 చెప్పారు. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, చాలు, ఇంకంత మించి అవసరం లేదు. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ మాత్రం చూడండి సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. బాయ్ బాయ్.